హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రంజిత్. మీరు చూస్తున్నారు ఆర్కే టెకీ తెలుగు. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీకు 4x4 రూబిక్స్ క్యూబ్ని ఈజీ మెథడ్లో ఎలా సాల్వ్ చేయాలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీకు 3x3 వచ్చినా రాకపోయినా దీన్ని మీరు సాల్వ్ చేసేలా చెప్తాను. అండ్ మీరు ఒకవేళ మీకు 3x3 వచ్చింటే మాత్రం ఇది కొంచెం ఈజీగానే ఉంటుంది. రాకపోయినా కానీ మీరు దీన్ని సాల్వ్ చేయొచ్చు. అండ్ మీరు కొన్ని వీడియోస్లో చూసి ఉంటారు, ఇక్కడ ఈ కలర్ దీనికి ఆపోజిట్ ఈ కలర్ పెట్టుకోవాలని ఉంటుంది. బట్ దీంట్లో మీకు అలా ఏం అవసరం లేదు. మీకు ఫస్ట్ ఏదో ఒక కలర్ అనేది తీసుకోండి. ఏ కలర్ తీసుకున్నా సరే మీకు ఇది సాల్వ్ అనేది అయిపోతుంది ఈజీగా. స్టెప్ బై స్టెప్ మీకు చూపిస్తాను. సో ఇంకా ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం మన వీడియోని. సో ఫ్రెండ్స్, నేనైతే దీన్ని రీఅరేంజ్ చేస్తాను. ఇవన్నీ చూసారు కదా, ఎక్కడ ఒకటి కూడా మ్యాచ్ అవ్వకుండా. అండ్ ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ముందు మనం సాల్వ్ చేయాలంటే ముందు మనం ఏదో కలర్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. నేను బ్లూ కలర్ తీసుకుంటున్నా, ఒకటి ఉంది. అండ్ మనం స్టార్ట్ చేసే ముందు ఈ మిడిల్లో 4 ఉన్నాయి కదా, ఈ 4 అనేది మ్యాచ్ అవ్వాలి. దాని తర్వాత రిమైనింగ్ అన్నీ కూడా సేమ్ వచ్చేలాగా మ్యాచ్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక కలర్ సెట్ చేసుకోవాలని చెప్పాను కదా, సో అది. ఇప్పుడు బ్లూ అనేది చూద్దాం ఎక్కడుంది. ఇక్కడ ఇంకొకటి ఉంది, దీన్ని ఇక్కడ తీసుకుంటాం. అండ్ ఇంకొకటి కూడా ఇక్కడే ఉంది. దీన్ని ఇక్కడికి రావాలంటే దీన్ని ఒకసారి లెఫ్ట్కి ఇలా మూవ్ చేయండి. చూసారు కదా, లెఫ్ట్కి. అండ్ ఇప్పుడు ఇది డౌన్ చేయండి. మళ్ళీ ఇది సేమ్ రైట్కి తెచ్చేసుకోండి. అండ్ ఇంకొకటి ఉంది, ఇంకొకటి ఎక్కడుంది, బాటంలో ఉంది కాదు, పక్కనే ఉంది. దీన్ని ఇక్కడ తెచ్చుకోవాలి. అంటే మీరు ట్యూబ్ని ఎలా తిప్పుకోండి, మనం ఏ సెట్ చేయాలనుకుంటున్నామో అవి ఫ్రంట్కి పెట్టుకోండి మీకు ఆపోజిట్లో. అప్పుడు మీకు ఈజీగా అనేది ఉంటుంది. సో దీన్ని ఇప్పుడు ఇందా చెప్పాను కదా, దీన్ని ఒకసారి ఇలా లెఫ్ట్కి మూవ్ చేసుకుంటున్నా. అండ్ దీన్ని డౌన్ చేసుకుంటున్నా. దీన్ని మూవ్ చేస్తా మళ్ళీ రైట్ సైడ్. సో ఈ 4 అనేది సెట్ అయిపోయినాయి కదా. ఇప్పుడు మనం దీని చుట్టూ ఉన్నవి కూడా అరేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది బ్లూ కలర్. అప్పుడు మీకు ఒక లేయర్ అనేది కంప్లీట్ అవుతుంది. దానికి ఏం చేయాలంటే కార్నర్స్ తీసుకోండి. ముందు మీరు ఏదో ఒక కార్నర్ దగ్గర స్టార్ట్ చేయండి. ఏ కార్నర్ అయినా పర్లా, ఈ చుట్టూ ఉన్నవి మాత్రం ఏం పట్టించుకోకండి. ఒక కార్నర్ దగ్గరికి ఏదో ఒక కార్నర్ని తీసుకొని రండి. సో నేను ఇక్కడ ఆల్రెడీ పక్కనే ఉంది, దీన్ని ఇటు తిప్పుకుంటున్నా లెఫ్ట్ సైడ్కి. సో ఒక కార్నర్ అనేది వచ్చేసింది. ఈ కార్నర్ని బట్టి ఫాలో అవ్వండి మీరు. పైన బ్లూ, ఇటు మనకు ఆపోజిట్లో ఎల్లో కలర్, లెఫ్ట్ సైడ్ రెడ్ కలర్. అంటే మీకు ఇలా ఫామ్ అవుతుంది. ఇటు బ్లూ, ఇటు ఎల్లో అనేది ఇక్కడ ఇలా ఫామ్ అవుతుంది కదా, అర్థమైంది కదా. ఇటు రెడ్ వస్తుంది, పైన బ్లూ. ఆ విధంగా మనం ఇవన్నీ సెట్ చేసుకుందాం. ఇక్కడ ఆల్రెడీ ఒకటి ఉంది బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్తో. ఇది ఎక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది. ఇది కార్నర్లో ఉంది కాబట్టి డౌన్ చేసుకుందాం. డౌన్ చేసుకున్నాక చెప్పాను కదా మీకు, మనం సెట్ చేసుకునేది ఫ్రంట్కి పెట్టేసుకుందాం. అప్పుడు మీకు ఈజీగా అనేది ఉంటుంది. ఇది ఇక్కడికి రావాలి అంటే దీన్ని ఒక స్టెప్ ఇటు వేసుకోండి. అప్పుడు మీకు స్ట్రైట్ వచ్చింది కదా, దీన్ని ఒకసారి ఇలా మూవ్ చేసుకోండి. వచ్చింది కదా బ్లూ అండ్ రెడ్. ఈ గ్యాప్లో ఏమొస్తాయి, బ్లూ అండ్ రెడ్. అవి కూడా చూడండి ఎక్కడ ఉన్నాయి. అవి ఓన్లీ 2 కలర్స్ ఉంటాయి. కార్నర్స్ అనేవి 3 కలర్స్ ఉంటాయి. బ్లూ, రెడ్ ఇక్కడ ఉంది ఆల్రెడీ. దీన్ని ముందు మనం బయటికనే తెచ్చుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా, దీన్ని మనం బయటికి తెచ్చుకుందాం. ఈ లేయర్ని ఒకసారి ఇలా రైట్కి మూవ్ చేసుకుందాం. మూవ్ చేసుకొని ఇలా పక్కకనే తీసుకుందాం. పక్కకనే తీసుకొని మళ్ళీ దీన్ని సేమ్ పొజిషన్కి తెచ్చేసుకుందాం. సో బ్లూ, రెడ్ అనేది బయటకు వచ్చేసింది. అండ్ ఇక్కడికి వేరే కలర్ అయితే వచ్చింది, దాన్ని కూడా వదిలేయండి. మీరు అవేం పట్టించుకోవద్దు. మీరు ఏదైతే సెట్ చేయాలనుకుంటున్నారో దాని మీదే కాన్సన్ట్రేట్ చేయండి. బ్లూ, రెడ్ ఇక్కడికి రావాలి అంటే దీన్ని ఎలా రీప్లేస్ చేయాలి, ఇలా డౌన్ చేసుకోండి. డౌన్ చేసుకుంటే ఇది ఇటు లెఫ్ట్కి రొటేట్ చేసినప్పుడు దీంట్లో అనేది ఇన్సెట్ అవుతుంది కదా, ఇలా. అర్థమైందిగా. ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ బ్యాక్ ఫార్వర్డ్ చేసుకొని చూడండి. సో నెక్స్ట్ ఇంకొకటి బ్లూ అండ్ రెడ్. ఇంకొక బ్లూ అండ్ రెడ్ ఎక్కడుందో ఒకసారి చూడండి. ఇక్కడ బాటంలో అనేది ఉంది ఇక్కడ. ఫ్రెండ్స్, ఇది మనం బాటంలో ఉన్నవి ఒకసారి మొత్తం 2 టైమ్స్ అనేది రొటేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాంటి ఇప్పుడు ఈ బాటంలో ఉన్నది ఇక్కడికి రావాలి. మీరు పెట్టుకునేది ఫ్రంట్కి ఆపోజిట్లో పెట్టుకున్నాను కదా, అలా సెట్ చేసుకొని ఈ 3 లేయర్స్ని ఇటు
మూవ్ చేసుకోండి. మూవ్ చేసుకున్న తర్వాత దీన్ని పైకనే తెచ్చుకోండి టాప్లోకి వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని మళ్ళీ రైట్ సైడ్కి సేమ్ పొజిషన్కి ఫ్రెండ్స్ ఇది తెచ్చేసుకున్నాం కదా లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి. అండ్ ఇప్పుడు దీన్ని ఇందులో ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేయడం ఎలా, ఒక స్టెప్ మీరు దీన్ని ఇలా మూవ్ చేసుకోండి. దీన్ని మీకు ఇలా డౌన్ చేసుకుంటే దీంట్లో ఇన్సర్ట్ అయిపోతుంది కదా ఈజీగా. అర్థమవుతుంది కదా. సేమ్ అంతే 4 అనేది సెట్ అయిపోయాయి సేమ్ కలర్స్. అండ్ ఇప్పుడు ఇటు బ్లాక్ కలర్, బ్లూ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఫ్రంట్కి పెట్టేసుకోండి. బ్లూ అండ్ బ్లాక్ ఆల్రెడీ ఇక్కడ ఒకటి ఉంది. ఇది ఇక్కడికి పెట్టాలంటే ఇది ఇలా పెట్టినప్పుడు మీకు ఇవి పోతున్నాయి కదా ఇవి, అందుకని మీకు ఇవి లెఫ్ట్కి కానీ రైట్కి కానీ అనేది మీరు మూవ్ చేసుకోవాలి అక్కడ ఉన్న పొజిషన్ బట్టి. తెచ్చేసుకున్నాను పైకి. దీన్ని మళ్ళీ సేమ్ పొజిషన్. అండ్ నెక్స్ట్ ఇంకోటి బ్లూ అండ్ బ్లాక్ ఎక్కడుంది, బ్లూ అండ్ బ్లాక్ ఇక్కడ ఇటువైపు ఉంది. దీన్ని మనం అక్కడికి తెచ్చేసుకున్నాం. దానికి స్ట్రైట్ వచ్చేసింది. అండ్ మనం ఆపోజిట్లో పెట్టుకున్నాం. మీకు ఆపోజిట్లో పెట్టుకుంటే మాత్రం మీకు ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఆపోజిట్లో పెట్టేసుకున్నాం. ఇది కూడా సెట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది, బ్లూ బ్లాక్ అండ్ ఇంకోటి తెలియదు కాబట్టి 2 కలర్స్ తెలిసినప్పుడు ఫైండ్ అవుట్ చేయడం ఈజీయే కదా. బ్లూ అండ్ బ్లాక్ ఇక్కడ ఉంది, బాటంలో ఉంది. దీన్ని తెచ్చేసుకుందాం. ముందు దీనికి స్ట్రైట్గా తెచ్చేసుకున్నాక దీన్ని ఇలా రొటేట్ చేయండి 2 times, బాటంలో ఉంది కాబట్టి. సో ఫ్రెండ్స్ సెట్ అయిపోయింది కదా. అండ్ నెక్స్ట్ ఇటు ఏమొస్తాయి, ఇప్పుడు వచ్చింది కదా మన కలర్ అనేది బ్లూ అండ్ ఆరెంజ్ ఎక్కడ ఉన్నాయి చూడండి. ఇదిగోండి బ్లూ అండ్ ఆరెంజ్, ఇది కూడా బ్లూ అండ్ ఆరెంజ్, 2 మనకు అవసరం అయ్యాయి. సేమ్ 2 ఒకేసారి తెచ్చేసుకోవచ్చు మీరు. ఇవి రైట్కి మూవ్ చేస్తాం ఎందుకంటే ఇవి పోకుండా. అండ్ మళ్ళీ ఇది టాప్ పెట్టేసుకొని మూవ్ చేసేసుకున్నాం. 2 ఒకేసారి అనేవి ఇన్సెట్ అయిపోయినాయి, 2 ఒకే లైన్లో ఉన్నాయి కాబట్టి. అండ్ ఇంకొకటి ఎక్కడుంది, బ్లూ అండ్ ఆరెంజ్ ఇక్కడ ఉంది. బట్ ఇక్కడ ఏముండాలి, బ్లూ అండ్ ఎల్లో ఉండాలి. సో మనం దీన్ని తెచ్చుకొని అక్కడ రీప్లేస్ చేసుకునే కన్నా ఇక్కడ పెట్టాల్సింది పెట్టేస్తే ఇది ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది కదా. సో అది పెడదాం. ఇప్పుడు బ్లూ అండ్ ఎల్లో మీరు ఒకసారి ఇలా మూవ్ చేసుకోండి. ఇటు మూవ్ చేసుకున్న తర్వాత ఇందాక మీరు చేశారు కదా సేమ్ అలా పెడితే ఇదేమవుతుంది, ఇటు సైడ్కి అనేది వెళ్ళిపోతుంది. ఎల్లో బ్లూ అనేది ఇటు సైడ్కి వెళ్ళిపోతుంది, ఎల్లో అనేది పైకి వస్తుంది. సో ఇలా వర్క్ అవ్వదు. అప్పుడు ఏం చేయాలి, ఒక స్టెప్ అనేది ఫార్వర్డ్ చేయండి, టాప్ వేయండి. అప్పుడు మీరు క్యూబ్ని లెఫ్ట్ సైడ్కి చూసుకొని ఇప్పుడు రైట్ సైడ్ డౌన్ చేయగానే ఇవి మీకు ఒక స్టెప్ మూవ్ చేయగానే మీకు ఇవి కరెక్ట్గా సెట్ అవుతాయి. ఇందులో సెట్ అయినాయి కదా. ఇప్పుడు మళ్ళీ దీన్ని టాప్కి వేసేసుకోండి. చూడండి ఇక్కడ ఉన్న బ్లూ అండ్ ఆరెంజ్ బయటకు వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఈజీగా దీన్ని తీసుకొచ్చి ఇందులో ఇన్సర్ట్ చేసుకుంటాం అంతే. సో ఇది ఫస్ట్ లేయర్ ఫ్రెండ్స్. ఫస్ట్ లేయర్ అనేది ఇలా ఈజీగా మీరు సెట్ చేయొచ్చు. మీరు ఏ కలర్ తీసుకున్నా పర్లేదు, ఫస్ట్ లేయర్ అనేది ముందు మీరు సెట్ చేసుకోండి. దాన్ని బట్టి మీకు ట్యూబ్ అనేది ఈజీగా ఇన్సర్ట్ అయిపోద్ది మొత్తం. సో ఫ్రెండ్స్ ఫస్ట్ లేయర్ అనేది మనకు కంప్లీట్ అయిపోయింది కదా ఒక లేయర్. అంటే రిమైనింగ్ 3 layers అనేవి ఉన్నాయి. అండ్ ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ అనేది మీరు కొంచెం జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ఈ 2 layers అనేవి ఒకేసారి సెట్ చేసుకోవచ్చు మనం ఇప్పుడు చేసే మెథడ్ ద్వారా. అది అలాగే మీకు చూపిస్తాను. అండ్ మీరు క్యూబ్ స్టార్ట్ చేసే ముందు ఈ 4 అనేది సెట్ చేశారు కదా ఒక కలర్కి సంబంధించి. అండ్ ఇక్కడ కూడా మీరు సేమ్ అదే ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ ఈ మిడిల్ అనేవి ప్రతిదీ కలర్ అనేది కాంబినేషన్ సెట్ అవ్వాలి. ఈ ఆరెంజ్, బ్లాక్, రెడ్ అండ్ ఎల్లో. అండ్ ఇప్పుడు దానికి మీకు ఒక చిన్న మెథడ్ ఉంటుంది ఫ్రెండ్స్, జాగ్రత్తగా చూడండి. మీరు ఇక్కడ నుంచి క్యూబ్ని 2 sides డివైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 2 అనేవి లెఫ్ట్ సైడ్కి, ఈ 2 అనేవి రైట్ సైడ్కి. చెప్పే ప్రాసెస్ మొత్తం ఈ లెఫ్ట్ అండ్ రైట్ మెథడ్ మీద ఆధారపడి ఉంటుంది. లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తే లెఫ్ట్ సైడ్ని ఈ 4 తీసుకుంటే లెఫ్ట్ సైడ్లో 2 ఉన్నాయి. ఇది టాప్ అనుకోండి, ఇది బాటమ్ అనుకోండి. లెఫ్ట్ సైడ్ బాటమ్ ఫిల్ చేయాలంటే మీరు ముందు సెట్ చేసుకున్నది బాటమ్కి పెట్టేసుకోండి. ఇది మనకి ఎక్కడ మిస్ మ్యాచ్ అనేది అవ్వకూడదు కాబట్టి దీన్ని బాటమ్ పెట్టేసుకుంటే. అండ్ నెక్స్ట్ ఇక్కడ చెప్పాను కదా ఇక్కడ
లెఫ్ట్లో బాటమ్ ఫిల్ చేయాలంటే టాప్లో మీకు రైట్లో బాటంలో ఉండాలి. ఇది రైట్ కదా, రైట్లో బాటంలో ఉండాలి. ఇవి ఈ కింద 2 మెథడ్స్కే ఫ్రెండ్స్. అదే రైట్ సైడ్ విషయానికి వచ్చేస్తే రైట్ సైడ్ బాటమ్ ఫిల్ చేయాలంటే టాప్లో లెఫ్ట్ సైడ్ బాటంలో ఉండాలి. ఈ రెండాటి గురించి చెప్తున్నాను ఫ్రెండ్స్, ఈ రెండాటి గురించి మాత్రమే నేను చెప్తున్నాను. సో మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను అది ఎలాగో చూడండి. అండ్ ఇక్కడ చెప్పాను కదా లెఫ్ట్ సైడ్ బాటమ్ అంటే టాప్లో రైట్ సైడ్ బాటమ్. సో ఇక్కడ ఆల్రెడీ కరెక్ట్ పొజిషన్లోనే ఉంది. ఒకవేళ మీకు లేని చూపిస్తాను మీకు ఇప్పుడు. ఇక్కడ ఏమన్నా గ్రీన్ ఉంది, గ్రీన్ లేదు, రెడ్ ఉంది కదా, రెడ్ ఉంది. ఇక్కడ మీకు రైట్ సైడ్ బాటంలో ఫిల్ చేస్తుంది. అంటే రైట్ సైడ్ బాటమ్ ఫిల్ చేయాలంటే టాప్లో లెఫ్ట్ సైడ్ బాటమ్ పెట్టుకున్నాం. ఓకే, అర్థమైంది కదా. అంటే ఒక ఈజీగా చెప్పాలంటే ఇలా ఆపోజిట్లో అంతే ఫ్రెండ్స్. ఇది ఇక్కడిది రావాలి బట్ ఆపోజిట్ అలా సెట్ చేసుకోవాలి. అలా సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు బాటమ్ పెట్టుకున్నారు కదా, దాన్ని ఒకసారి ఇలా మీకు ఆపోజిట్గా పెట్టుకోండి. ఇలాగా పెట్టుకున్న తర్వాత దీన్ని ఇలా టాప్కి ఒకసారి మూవ్ చేయండి. ఈ లైన్ మూవ్ చేసిన తర్వాత జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్. టాప్ లేయర్ని పైన ఉన్న లేయర్ని 2 టైమ్స్ ఇలా మూవ్ చేయండి. అండ్ దీన్ని మళ్ళీ బాటమ్కి తెచ్చేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ ఇంకొకసారి మూవ్ చేయండి. మూవ్ చేసిన తర్వాత దీన్ని మళ్ళీ పైకి అనేది మూవ్ చేసి దీన్ని ఇక్కడ ఈ ప్లేస్లో ఇన్సర్ట్ చేసేయండి. ఇన్సర్ట్ చేసిన వెంటనే మీకు ఈ కలర్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. చూసారు కదా, వచ్చేస్తుంది. అండ్ మీకు అదే ఇంకొకటి చేసి చూపిస్తాను, మీకు క్లారిటీ అనేది వస్తుంది. ఇప్పుడు మనం రైట్ సైడ్ చేస్తాం కదా, దీన్ని ఎల్లో లెఫ్ట్ సైడ్ చేసి చూపిస్తాను. ఎల్లోకి లెఫ్ట్ బాటమ్ అంటే టాప్లో రైట్ బాటమ్. ఈజీగా చెప్పాలంటే ఆపోజిట్ ఈ ప్లేస్లో అనేది పెట్టుకోండి. ఇప్పుడు సేమ్ ఇటు సైడ్ అయితే ఇలా పైకి మూవ్ చేసి ఇటు లెఫ్ట్కి మూవ్ చేశారు కదా, ఇప్పుడు లెఫ్ట్కి పైకి పెట్టుకొని రైట్ సైడ్కి మీరు మూవ్ చేసుకోండి. లెఫ్ట్కి అయితే రైట్కి అయితే లెఫ్ట్ మూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్, అంతే, చాలా ఈజీ. అండ్ మర్చిపోయి ఇక్కడ 2 టైమ్స్ అనేది మూవ్ చేసుకోండి. 1 టైం మూవ్ చేశాను. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి అండ్ మళ్ళీ పైకి తెచ్చేసుకొని ఇంకొకసారి మూవ్ చేసేయండి. సో ఇది వచ్చేసింది కదా ఫ్రెండ్స్. అండ్ ఇది నా ఓన్ మెథడ్ ఫ్రెండ్స్. యూట్యూబ్లో అనేది నేను చాలా చూసి ట్రై చేసాను కానీ అవి చాలా కష్టంగా అనిపించాయి. ఇదైతే నాకు చాలా ఈజీగా అనిపించింది, ఎందుకంటే ఇవన్నీ ఒకటే ప్రాసెస్. ఇది ఒకటి స్ప్లిట్ చేయడం, మళ్ళీ దీన్ని ఇన్సర్ట్ చేయడం, అంతే. సేమ్ ప్రాసెస్, ఈజీగా ఉంటుంది అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ కూడా సెట్ చేసేద్దాం బాటంలోవి. అండ్ ఇక్కడ బ్లాక్ ఒకటి లేదు, ఇక్కడ బ్లాక్ లేదు కదా. అండ్ ఒక్కోసారి ఇక్కడ మనకు కావాల్సినవి అనేవి ఇక్కడ ఉండవు, ఆటోమేటిక్గా ఇక్కడ రావాల్సిన కలర్ అనేది ఒక్కోసారి వచ్చేస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం చేసే ఫార్ములానే మామూలుగానే చేసేస్తే ఇక్కడ ఉన్నది ఆటోమేటిక్గా రీప్లేస్ అవుతుంది కదా. సో మీకు అది ఎగ్జాంపుల్ చూపిస్తాను. సపోజ్ ఇక్కడ ఆరెంజ్ కావాలి కాబట్టి ఆరెంజ్ ఉంది, ఆరెంజ్ చేసేస్తాను. ఆరెంజ్ ప్లేస్లోకి బ్లాక్ వస్తుంది, అంటే బ్లాక్ని అప్పుడు ఇక్కడ ఇన్సర్ట్ చేసుకుంటే ఇక్కడ ఉన్న ఆరెంజ్ పైకి వచ్చి ఇక్కడికి అనేది మూవ్ అవుతుంది. సో ఇక్కడ ఆరెంజ్ అనేది సెట్ చేసేద్దాం, సేమ్ ప్రాసెస్. సో ఫ్రెండ్స్, ఇంకా కిందన లేయర్స్లో ఇంకా ఇదొకటి ఉంది, ఇదొకటి బ్యాలెన్స్ ఉంది, ఇవి కూడా సెట్ చేసేద్దాం. అండ్ ఇక్కడ బ్లాక్ ఉంది, బ్లాక్ని మనం ఆపోజిట్ తెచ్చుకుందాం. టాప్ 2 టైమ్స్, అంతే ఫ్రెండ్స్, అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఆరెంజ్ కూడా ఆపోజిట్ 2 టైమ్స్ డౌన్, అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసారు కదా, ఇక్కడ బాటంలో 2 ఫిల్ అయిపోయాయి సేమ్ కలర్స్. ఇది మాత్రం మీకు ఏమీ పాడవలేదు, బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ టాప్ లేయర్కి వచ్చేస్తే టాప్ లేయర్లో ఈ 2 అనేవి అన్ని కాంబినేషన్స్ సెట్ చేయాల్సి ఉంటుంది. ఈ టాప్లో ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ బ్లాక్ ఉంది, సేమ్ ఇందాకటి ఫార్ములాని, బట్ మీకు కొంచెం చేంజ్ అవుతుంది. ఇక్కడ మీరు ఇక్కడ ఫిల్ చేయాలంటే ఆపోజిట్లో పెట్టుకున్నారు కదా ఇక్కడ, బట్ ఇక్కడ టాప్ లేయర్స్కి వచ్చేసరికి స్ట్రైట్గా అనేది పెట్టుకోండి. స్ట్రైట్గా అనేది పెట్టుకుంటే మీకు సేమ్ అదే ఫార్ములా
కొంచెం చేంజ్ ఉంటుంది, చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. అండ్ ఇది టాప్ ఒకసారి మూవ్ చేసుకోండి. ఇందాక 2 టైమ్స్ అనేది మూవ్ చేశారు కదా స్టార్టింగ్లో, ఇది 1 టైం మూవ్ చేయండి, డౌన్ చేసేసుకోండి. అండ్ మళ్ళీ ఇంకొకసారి 1 టైం అనేది మూవ్ చేయండి, మళ్ళీ పైకి పెట్టాక ఇక్కడ 2 టైమ్స్ రొటేట్ చేయండి. సో ఇది కాంబినేషన్ సెట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇక్కడ మీకు అనేది ఇది ఇన్సెట్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా వచ్చేసింది. అండ్ నెక్స్ట్ ఇది కూడా సేమ్, బట్ ఇక్కడ బ్లాక్ అనేది లేదు, ఏ కలర్ ఉంటే ఆ కలర్ అనేది చూసుకోండి మీరు. ఎల్లో ఉంది, ఎల్లో రైట్ సైడ్ స్ట్రైట్ పెట్టుకున్నా సేమ్ 1 టైం అండ్ టాప్ 2 టైమ్స్. సో ఇదే ఫార్ములా ఫ్రెండ్స్. అండ్ ఇది కూడా నేను ఓన్గా ట్రై చేశాను ఫ్రెండ్స్. అండ్ దీని నెక్స్ట్ ఫార్ములా ఉంటుంది, అది కూడా నేను ఓన్గానే ట్రై చేశాను. ఇది మీకు ఈజీగా అనేవి అనిపిస్తుంది నాకు తెలిసి. అండ్ నెక్స్ట్ ఇంకేమేమి ఉన్నాయి, ఆరెంజ్ ఉంది, ఆరెంజ్ కూడా సెట్ చేసేసుకున్నాం, స్ట్రైట్ పెట్టుకున్నాం. లెఫ్ట్ సైడ్ అయితే ఏం చెప్పా రైట్ సైడ్కి మూవ్ చేసుకోవాలి. సేమ్ అంతే ఫ్రెండ్స్, లెఫ్ట్ సైడ్ అయితే రైట్ సైడ్కి, రైట్ సైడ్ అయితే లెఫ్ట్ సైడ్కి. బట్ మీరు గుర్తుపెట్టుకోండి, కింద బాటమ్ లేయర్స్కి అయితే మాత్రం ఆపోజిట్లో పెట్టుకోవాలి, టాప్ లేయర్స్ అయితే మాత్రం మీరు స్ట్రైట్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంకా ఎల్లో ఒకటి ఉంది, ఇందులో కూడా పెట్టేసుకున్నాం. అండ్ నెక్స్ట్ బ్లాక్ ఉంది, సేమ్ అదే ఫార్ములా ఫ్రెండ్స్. మీకు ఇది ఎక్కడ స్ప్లిట్ అనేది అవ్వదు, సేమ్ మీకు స్టార్టింగ్లో ఎలా ఉందో అలాగే ఉంటుంది. అండ్ ఇంకొకటి రెడ్, చూసారుగా ఈ రెడ్ కూడా పెట్టేస్తే పైన మీకు ఆటోమేటిక్గా గ్రీన్ అనేది కూడా మీకు సెట్ అయిపోయింది. సో ఇదే ఫ్రెండ్స్ ఫార్ములా. ఈ రెండాటికి అయితే పైకి ఒకసారి మూవ్ చేసి సైడ్కి 1 టైం చేసుకుంటారు. అదే మీకు బాటమ్ లేయర్కి అయితే మాత్రం 2 టైమ్స్ అనేది చేసుకోవాలి. ఒకసారి మీకు అర్థం అవ్వకపోతే ఒకసారి మళ్ళీ బ్యాక్ ఫార్వర్డ్ చేసుకుని మీరు చూసుకోండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పటివరకు 1 లేయర్ అండ్ ఈ మిడిల్ కాంబినేషన్ అనేది. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఇవి రిమైనింగ్ అనేవి ఈ పేర్స్ ఎలా సెట్ చేయాలి అండ్ టాప్ లేయర్ ఎలా కంప్లీట్ చేయాలో నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఎందుకంటే ఈ వీడియో ఇప్పటికే లెంతీ అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోలో అనేది నేను మీకు తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వితిన్ 1 వీక్లో మీకు నెక్స్ట్ వీడియో అనేది వస్తుంది. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. And thank you for watching. Bye bye now.